హాయ్ గాయ్స్, నేను మీ ఆంధ్ర అమ్మాయిని. వెల్కమ్ టు మై ఛానల్ నందు లాగ్స్. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని స్కిప్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. నేనైతే ఈరోజు ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నాను. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో అయితే, ఇంకా బయట వచ్చే టేస్ట్గా అలానే చేసుకుంటున్నాను అనమాట. మరి అంత కాకపోయినా ఏదో కొంచెం అయితే వచ్చినట్టయితే నేను చేసుకుంటున్నాను. ఇంకా దాంట్లోకి నేను ఏమేమి తీసుకున్నానంటే, ఉల్లిపాయలు, ఇంట్లో క్యాప్సికమ్ ఉంది, అది కూడా అయితే తీసుకున్నాను. అలానే క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇంకా వీటితో అయితే నేనైతే చేసుకుంటున్నాను సింపుల్గా. ఇంకా నేను ఎలా చేసుకుంటున్నానో ఒకసారి అయితే చూసేయండి. చాలామంది చాలా డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటారు, నేనైతే ఇలా చేసుకుంటాను. ఇంకా ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి, ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ ఇట్టిన తర్వాత నేనైతే 3 గుడ్లు అయితే పలగొట్టి వేసుకుంటున్నాను. ఎక్కువగా మందికి చేసుకోవాలనుకుంటే ఎక్కువగా చేసుకోవచ్చు. నేనైతే 3 గుడ్లు అయితే చేసుకుంటున్నాను. 3 గుడ్లు పలగొట్టేసుకొని ఎమ్మటే కలబెట్టకూడదు అనమాట. ఒక 1 మినిట్ అలా ఉంచేయాలి మూతేసి. అలా ఉంచామంటే గుడ్డు అనేది చిన్న చిన్న పీసెస్ కాకుండా కొంచెం పెద్ద పెద్ద సైజ్ అనేది వస్తుంటుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటేనే ఎగ్ చాలా కనపడాలి కదా, అలా ఉంటేనే తినడానికి మంచిగా ఉంటుంది అనమాట. అలా వేసుకోవాలి. ఒక 1 మినిట్ అలా ఉంచేసామంటే కొంచెం పెద్ద పెద్ద పీసులు లాగా వస్తాయి అన్నమాట. ఇంకా తర్వాత వాటిని కలబెట్టుకోవాలన్నమాట. ఇంకా గుడ్లు అనేది అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత గుడ్డు నుంచి నీసు వాసన వస్తుంటుంది కదా, అదంతా పోవడానికి దాని మీద కొంచెం పెప్పర్ పొడి అయితే వేస్తున్నాను. పెప్పర్ పొడి అందరి ఇళ్ళల్లో ఉంటుంటుంది కదా, అదైతే కొంచెం వేసుకుంటున్నాను. అది వేసుకోవడం వల్ల నీసు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. అది వేసి కొంచెంసేపు ఫ్రై అయితే చేసుకున్నాను. ఫ్రై చేసిన తర్వాత దాన్ని అయితే బయట కొన్ని సాసులు అయితే వాడతారు కదా, సోయా సాస్, వెనిగర్ అని, నేనైతే ఏం యూస్ చేయట్లేదు. ఇంట్లో నేను చూపెట్టిన వాటితో అయితే నేనైతే చేసుకుంటున్నాను. ఇంకా అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ గుడ్డును అనేది ఒక బౌల్లోకి తీసేస్తున్నాను అనమాట. మొత్తం తీసేసి పక్కకైతే పెట్టేసుకున్నాను. మళ్ళీ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. 2 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే దాంట్లో వేసేసాను. ఫస్ట్ ఆనియన్స్ వేసిన తర్వాత అలానే కట్ చేసుకున్న మన క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకున్నాను. క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేసాను. క్యాప్సికమ్ వేసిన తర్వాత పచ్చిమిర్చి అలానే కరివేపాకు కూడా వేసుకున్నాను అన్నమాట. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే చేశాను. కచ్చా పచ్చగా అయితే ఫ్రై చేసుకున్నాను. మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అలా చేసుకున్నానంటే అంత బాగోదన్నమాట. కొంచెం కచ్చా పచ్చగా ఫ్రై అయితే చేసుకున్నాను. ఇలా ఫ్రై అయితే చేసుకున్నాను. చూసారా నేను ఎలా ఫ్రై చేసుకున్నాను? ఇలా కొంచెం కచ్చా పచ్చగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసిన తర్వాత ముందుగా నేను అన్నాన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే పెట్టుకున్నాను. ఆ అన్నాన్ని అయితే ఇంకా దాంట్లో అయితే వేసేసాను. అన్నాన్ని మొత్తం అలా వేసేసి కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాను. అన్నానికి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు అయితే మిక్స్ చేసుకున్నాను మొత్తం. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇంకా బయట ఫుడ్ అంటే ఎంతమందికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి. చాలామందికి ఇష్టం బయట ఫుడ్ ఇలా ఇంట్లో తయారు చేసుకుని అంటే, ఇలా ఇంట్లోనే చేసుకుని తినడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా అలా కుక్ అయిన తర్వాత దాంట్లోకి టేస్ట్ సరిపడంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంతా మీరైతే వేసుకోవచ్చు, మీరు ఎంత చేసుకుంటున్నారో అంతా. ఇంకా తర్వాత వచ్చేసి నేను దాంట్లోకి కొంచెం స్పైసీ కోసం కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం 2 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. దాంట్లోకి అయితే సరిపోతుంది. అలా నేను ఇంకా అలా వేసుకున్న తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే చేసుకున్నాను. ఇలా ఇంట్లోనే మనకి ఇష్టమైనట్టు మనం చేసుకోవచ్చు. హెల్తీగా కూడా మనం అయితే ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా నేను అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా
ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి అయితే ఇప్పుడు వేసేసుకుంటున్నాను అనమాట. వేసేసుకొని మొత్తం మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను. అన్నంలో మొత్తం కలిసిపోయేటట్టు మొత్తం కలిపేసుకున్నాను అనమాట. ఇలా ఇంట్లో చేసుకున్నామంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరం తినొచ్చు. ఇంకా బయట నుంచి తెచ్చుకోవాలంటే చాలా మనీ అవుతుంటాయి కదా. ఇంక ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకున్నామంటే తినేయచ్చు అందరం కలిసి. ఇదైతే ఒక 10 నిమిషాల్లో అయితే అయిపోతుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా వస్తుంది ఇంట్లోనే మనం చేసుకున్నామంటే. చూసారు కదా, నేనైతే ఇంకేం యూస్ చేయలేదు. మీకు ఫస్ట్ చూపెట్టిన వాటితోటే నేనైతే చేసుకున్నాను. దాంట్లోకి ఇంకొంచెం టేస్టీ కోసం చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. అది వేయడం వల్ల ఇంకొంచెం టేస్ట్ అనేది వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది చికెన్ మసాలా వేసినా కూడా. స్మెల్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఇంట్లోనే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా బయట ఫుడ్ అయితే చాలా ఇష్టపడుతుంటారు కదా, అదే మనం ఇంట్లో చేసుకున్నామంటే హెల్త్ కూడా బయట ఏమేమో కలుపుతుంటారు. మనం ఇంట్లో చేసుకున్నామంటే మన కళ్ళ ముందే ఏమేమి వేసుకుంటామో మనకు తెలుస్తుంటుంది కదా, అలా అనమాట. ఇంకా దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని ఒక 2 ఉల్లిపాయలు పెట్టుకొని తిన్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. చాలా బాగా వచ్చిందనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వచ్చింది. నేను ఇప్పుడే ఫస్ట్ టైం కాదు, ఒక 2-3 టైమ్స్ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ నౌ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.